జగన్ అరెస్ట్ చేసి ఏం చేయాలండి వీళ్ళ ఉద్దేశం? అంటే వీళ్ళు మొదలు పెట్టారు అరాచకం అన్నమాట. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రావకాశం చేస్తున్నారు. వాళ్ళు ఏమన్నారు, ప్రజా ప్రస్థానం కూల్చి అక్కడితో పరిపాలన స్టార్ట్ చేశారు. వీళ్ళేమో రావణ కాష్టంతో పరిపాలన స్టార్ట్ చేస్తున్నారు నా కొడుకులు. దొంది అట్టా ఉంది. ఆయనేమి రావణ కాష్టం చేయలే, బిల్డింగ్ కూలదేశాడు. అది ఇచ్చేసాడు, అక్రమంగా ఆక్రమించుకున్నాడు అనే ఉద్దేశంతో దాన్ని కూలదేశాడు. అంతకుమించి ఇంకేం చేయలే ఆయన. అంతేగాని వీళ్ళందరినీ పోయి రావణ కాష్టం మన వాళ్ళు పోయి సాగొట్టండి, వాళ్ళు కొట్టండి, టీడీపీ వాళ్ళు సాగొట్టండి అని చెప్పలే ఏమి. అసహ్యం ఉండదు ఇదంతా. నిండానికి ఆంధ్రజాతికి బుద్ధి జ్ఞానం లేదు మరి. అసలు వాళ్ళు వెళ్ళకపోయి వీళ్ళు ఏం చేసేది? ఎవరికి అనవసర కదా. రేపటి రోజున వాడు రాడా? వాడి ఇంట్లో మగోడు మిగిలిన ఊరికే ఉంటాడా? మరి అదే కదా. మరి దారుణంగా తయారయ్యారు. నీకు విషయం సార్, ఇలా తయారు చేస్తుంది, ఇలా చూపిస్తుంది టీడీపీ. మళ్ళీ ఏమో మనం చేస్తే మాత్రం ఏదో ఇది చేసింది, అట్ట చేసింది, ఎట్ట చేసింది, అట్ట చేసింది అని చెప్తారు. ఏమన్నా ఎల్లో మీడియా వాళ్ళు ఇవన్నీ చూపించాలి. అవును, చూపించాలి కానీ ఏం చూపించట్లే. నేను చెప్పిన తర్వాత దీనికి తగిన పరిష్కారం ఖచ్చితంగా ఉంటది. ఖచ్చితంగా దీనికి ఒక ఆన్సర్ ఉంటది కదా. ఖచ్చితంగా. ఒక్కోసారి అధికారమే అక్కర్లా సమాధానం చెప్పడానికి. పౌరుషం ఉంటుంది. అవునవును. పౌరుషానికి మించిన అధికారం ఏడుంది బొక్క. వీళ్ళు కావాలని చేసుకుంటున్నారు అబ్బాయి, నా కొడుకుల వల్ల కదా పరువులు పోయేది. వాళ్ళేమో బాగానే ఉంటారు, వీళ్ళు చేసే పనుల వల్లే గబ్బు కొట్టించిపోతారు. కింద వాళ్ళు ఎవరైతే ఉన్నారు లోకాస్ట్ వాళ్ళు తాగేసి నా కొడుకులు, తప్ప తాగి నా కొడుకులు ఊళ్ళో మీద పడతారు చూసావా దౌర్జన్యానికి. అట్లా ఇంతకుముందు బందిపోట్లు అంటారు చూసావా, బందిపోట్ల పది ఊరి మీద దోసుకొని అట్లా నా కొడుకులు ఆంధ్రాలో. అసలు నాకే భయం వేసిందారంట, పరిగెత్తాను నేను. ఎక్కడ జరిగింది ఘటన? వంశీ వాళ్ళ ఇంటి దగ్గర. ఎక్కడ అది? ఇక బందర్ రోడ్ లో ఉంది వంశీ వాళ్ళ ఇల్లు ఒకటి. అపార్ట్మెంట్ లో ఉంటాడు ఆయన. ఆ ఇంటి మీదకి వచ్చేసారు దండయాత్ర. వచ్చేసి ఆ కారు అద్దాలు వాళ్ళ కింద పాప ఎవరెవరు ఆస్తులు మొత్తం పగల కొట్టేశారు. కార్లు గీర్లు మంచి బెంజ్ కార్లు ఉన్నాయి కింద. బెంజ్ కార్లు రాళ్ళు ఇంత రాళ్ళు తీసుకొచ్చి ఆ కార్ల మీద వేసి గందరగోళం, కర్రలు కట్టలు రాళ్ళు అన్ని ప్రీ ప్లాన్గా వచ్చారు నా కొడుకులు. అదే కదా కేసు. పోలీసు వాళ్ళు ఉన్నారు, దగ్గర ఉంటున్నారు, చూస్తూ ఉండే. వాళ్ళ మీద కొడుతుండే, వాళ్ళని కూడా కొడుతుండే. ఏం చేస్తారు, వాళ్ళని కొట్టడానికి వస్తుండే. వీళ్ళు ప్రీ ప్లాన్ గా ఉండలేకపోతున్నారు. అది అంటే వాళ్ళంటే యార్లగడ్డ మనిషి అంటాడు, మా మనిషిని కూడా కొట్టారు, అట్ట చేశారు. ఇది పంపించింది కాకుండా ఇది మాట్లాడుతున్నాడు సిగ్గు లేకుండా. మా వాళ్ళకి 50 మందికి దెబ్బలు దగ్గర అట్టా ఇస్తుంది. నిన్ను ఎవడు పంపించమన్నాడు వాళ్ళ మీదకి? పంపించడం వాళ్ళు రెచ్చగొట్టి పంపించడం, తాగి వచ్చి వాళ్ళని పంపించడం దేనికి? నా కొడుకులు వాళ్ళు చేసే పనులే మెంటల్ శాస్త్రం తెలుసా? కింద నాయకులు ఉంటారు, చీఫ్ నాయకులు, వాళ్ళు చేసే పనులు ఇవన్నీ. అరెస్ట్ చేస్తే ఎట్లుంటది పరిస్థితి? మరి అరెస్ట్ చేయాలి కదా ఎవరిని? జగన్ అరెస్ట్ చేస్తే మళ్ళీ రావణ కాష్టం అయిపోతుంది. అలా కొల్లాలి. ఇప్పుడే కానీ అరెస్ట్ చేస్తే ఇంకా మైలేజ్ వస్తుంది మనకి త్వరలోనే. రాజ్యసభలో 11 మంది ఉన్నారు, ఇప్పుడు వీళ్ళకి రాజ్యసభలో లేరు కదా టీడీపీలో. అందుకని చేయరు, మళ్ళా మోడీకి అక్కడ అవసరం అవుతారు కదా అని అనుకుంటున్నాడు. చేయరు అని అంటున్నారు. అసలు పైనుంచి అలా చేయరు, వీడేదన్నా అకృత్యం చేస్తే చేస్తాడు బాబు. వాళ్ళు వేరే మేనేజ్మెంట్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక బాధ్యత చెప్తారు. అదే ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వస్తున్నాయి చూసుకో. అదే ఏదో ఒకటి చేయనిబ్బా వాళ్ళ కచ్చి. ఇప్పుడు ఆయన కచ్చిపడుతుంది. దీనికి సమాధానం ఏం చెప్తాడు పవన్ కళ్యాణ్ చూడాలా. దీని మీద ఒక రెస్పాండ్ మాట మాట్లాడటంలా. ఇన్ని అల్లాలు జరుగుతున్నాయి కదా,
ఎందుకు జరుగుతున్నాయని ఎందుకు చంద్రబాబు మాట్లాడా? ఇప్పుడే కదా, ఎప్పుడు మాట్లాడాలా ఇప్పుడు? కోనసీమ అంబేద్కర్ జిల్లా అప్పుడు ఏం మాట్లాడా? ఎప్పుడు మాట్లాడు, చాలా తెలివిగా ఉంటాడు, ఎప్పుడు మాట్లాడట. పనికి మాలిన విషయాలు మాట్లాడుకోండి. అదేమంటే నేను పెద్ద గాంధీవాదిని బొందైవాదిని అంటే చదివార తమ్ముడిని ఇంటర్మీడియట్ లో బైపీసీ చేశాను, సీసీ చేసి ఏదో చెప్తాడు. పాప అన్నకు పోయి సాష్టాంగ నమస్కారం చేశాడు కదా నాకు. ఫ్యామిలీ వచ్చి సపోర్ట్ చేసింది కదా ఎలక్షన్ లో, అందుకు కదా నాన్నలు అందరూ కొడుకు అందరు సపోర్ట్ చేశారు పాప. అది ఇందుకేమంటున్నాడు శశి గారు? ఈయన మీద ఏం స్కామ్ పెడతారు? ఎవరి మీద? జగన్ మీద ఏం స్కామ్ పెడతారు? జగన్ మీద ఏం స్కామ్ పెడతారంటే జగన్ మీద ఏం స్కామ్ పెట్టాలని ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ బెయిల్ రద్దు చేపిద్దాము, అది హైకోర్టుకి వేద్దాము, సుప్రీంకోర్టుకి వేద్దాము. ఇప్పుడు ఆయన మళ్ళీ శుక్రవారం వెళ్ళాలా అన్నది పెద్ద ప్లాన్ వేసుకొని అన్ని రకాలుగా, అంటే ఏదో ఒక సంతృప్తి చెందాలి వీళ్ళు. ఇప్పుడు 53 రోజులకు ఖర్చు తీర్చుకోవాలి, ఖర్చు తీర్చుకోవాలా. అది ఆ ఖర్చు తీర్చుకుంటే నిద్రపోరు అన్నమాట. ఇప్పుడు ఆయనేమో నేను ఖర్చు తీర్చుకునే రాజకీయాలు చేయనని పవన్ కళ్యాణ్ అన్నాడు. అంతా ఉండే వాడి మాట ఎవరు తీసుకుంటాడా? ఏంది వాడి మాట ఎవరు తీసుకుంటాడా? మోడీ ఏదో చెప్పిందా, నువ్వు అనవసరంగా వాడికి పవర్ ఇవ్వగల నాయన, వాడు నా ఏక్కి మేక్ అవుతాడు అని చిలక చెప్తే నీ వల్ల కాదు సార్, నా వల్ల కాదు, అతని వల్లే వస్తాడు అని చెప్పి బీజేపీని కూడా గుంజాడు. ఇటు పవన్ కళ్యాణ్ పోషించాల్సిన కొద్దిగా పాత్ర మొత్తం పోషించాడు. వీడికి దమ్ముంటే వీడికి ఉన్న అధికారంతో కాపు రిజర్వేషన్ తెమ్మన్నారు, చూద్దాం. తేడు ఏ బొక్క ఉండదు. చేయాల్సింది అది కదా, నీకు జాతికి చేయాల్సింది అది కదా. ఎవడో కమ్మ జాతికి చేయడం కాదు కదా, ఊడికం చేయడం కాదు కదా. అవును మరి అవును. అయితే భారతీ రెడ్డిని కూడా వస్తాయి కదా లిక్కర్ స్కామ్ మీద. అవును అవును. ఏపీ మొత్తం అలా కలవడం అయిపోతుంది, శ్రీలంక అయిపోద్ది. అలా కలవడం చేద్దామని ట్రై చేస్తాడబ్బా తెలుగుదేశం పార్టీ. అప్పుడైతే ఈజీగా ఉంటుంది కదా, ఈ గోళం పడతారు జనము. అవును. పరిపాలన ఎట్ట పూనా పోయినాక ఇంకేం పనిలే, అవసరంలా, హాయిగా ఉంటది. భలే దొరికిందిరా లడ్డు లాగా ఏపీకే. అవును. బాగాలే ఉంది స్టోరీ. ఏపీ ఇంకా బ్రహ్మదేవుడు కూడా కాపాడాడు. అవును. ఏంది చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు నాకు అర్థమవుతుంది. అయితే అనుమానం అయితే ఉంది. నేను ఇందాక స్కూల్ దగ్గరికి వెళ్ళా, తేజ స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 4 ఉన్నారు. 4 ఉంటే, హలో వింటున్నావా? వింటున్నా. 4 ఉంటే 4లో ఒక 3 ఉండి ఏం చేశారంటే, మీరందరూ ఒక ఆటో అతను వచ్చాడు. ఏం సంగతులు అంటే, ఇంకేముంది మాకు చంద్రబాబు వస్తాడు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది అన్నాడు. చంద్రబాబు వస్తాడు మీ అందరికి ఇంకా బ్రహ్మాండంగా చూసుకుంటాడు అని ఇంకొక అతను అన్నాడు. అది కాదు, నేను పక్కా వైసీపీ క్యాండిడేట్ ని, ఈసారి చంద్రబాబు రావాలని వేసాను ఓటు అన్నాడు. దేనికోసం వేసానని పక్కన ఆయన కలబెట్టాడు. దేనికోసం వేసే ఓటు అన్నాడు. మాకు అన్ని రకాల అభివృద్ధి చేస్తాడు చంద్రబాబు నాయుడు వస్తే, డెవలప్మెంట్ చేస్తాడు, అమరావతి మీద డెవలప్మెంట్ చేస్తాడు. ఈ 5 ఏళ్ళు నుండి ఏం పీకాడు ఆయన, ఇంకా మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏం పీకుతాడు అని అడిగేవాడు. 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఏం పీకాడు అమరావతిలో అని అడిగాడు.
అమరావతి కనీసం గెజిటెడ్ నోటిఫికేషన్ ఇప్పుడన్నా తెమ్మని చెప్పండి. మరి దారుణంగా ఉన్నారు మీరు. గెజిటెడ్ లేదు, ఏమీ లేదు. అమరావతికి ఏం చేశాడు, ఏం పీకాడు? అదేదో గెజిటెడ్ నోటిఫికేషన్ తెచ్చుంటే మూసుకొని ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి కూడా. రేపు మీకు పెన్షన్ ఇవ్వమని చెప్పు, అమ్మక వందనం ఇవ్వమని చెప్పు, ఇవన్నీ త్వరగా పని మెయిన్ పాయింట్ అవి చేయకుండా నువ్వు మీ అంతే కదా. ఒక రాజధాని ఏం పీకలేని స్థితిలో తీసుకుపోయి పెట్టకుండా వాడేందో వాడు సింగపూర్ ఏందో వాడు చచ్చిపోకు తెలివితేటలేందో చేసి మొత్తం డబ్బు తీసుకుని వాళ్ళు వాళ్ళు కూడా అది కాదు. అట్లా చాలా పెద్దది ఉంది. దాన్ని ఎక్కడ చేశారు కదా. కానీ ఏం చేస్తారు? అట్లా అట్లా ఎలా చేయాలా, అలా చేయాలా, ఎలా చేయాలా? ఇంకెందుకులే, అయిపోయింది కదా. అట్లా అంటే మేమందరం వేసాము ఓట్లు అని వాళ్ళు ఇంకెవరో ఒక ముగ్గురు వచ్చి చెప్పారు. ఏదే మేము కూడా చాలా మంది ఓట్లు వేసాము, ఏమైపోయినాయి ఓట్లు వేసాము, ఏమైపోయినాయి